గుడ్ మార్నింగ్ అందరికీ. ఇట్ ఇస్ లేట్. నిన్న నేను అనుకున్నంత వరకు ఫినిష్ చేశాను. 246 పేజ్, అంటే పేజ్ నెంబర్ యాజ్ సచ్ కాదు కానీ ఈ చాప్టర్ వరకు ఫినిష్ చేద్దాం అనుకున్నా. సో నిన్న లేట్ అయింది, కొంచెం 3 వరకు అట్లా చదవాల్సి వచ్చింది. బట్ ఎనీవే, ఈరోజు నా టార్గెట్ ఈ చాప్టర్ నెంబర్ 11 నేషనల్ కాంగ్రెస్ ది ఫౌండేషన్ మోడరేట్ ఫేస్ నుంచి ఈ ఎరా ఆఫ్ మాస్ నేషనలిజం ముందు వరకు ఇంతకన్నా నేను చదవలేనేమో. ఈరోజు 70 పేజెస్ ఉంది. ఐ థాట్ ఈరోజు 300 టచ్ చేద్దాం అని. సో దిస్ ఐ విల్ స్టడీ ఫర్ టుడే. ఇది నా టార్గెట్. ఎనీవే, మీరందరూ ఎలా చదువుతున్నారు? అండ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా ఏపీఎస్సివి. సో అవి చూసి కూడా ఐ ఫెల్ట్ లైక్ మనం ఇంకా చదవాలి. నోటిఫికేషన్ కూడా తొందరగానే వస్తుంది అనుకుంటున్నా. లైక్ అట్లీస్ట్ వర్స్ట్ కేస్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ నోటిఫికేషన్ సెప్టెంబర్ కన్నా ముందు రాదేమో అని. ఎందుకంటే వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయ్యేసరికి జూలై ఎండ్ అవుతుంది, రిజల్ట్స్ వచ్చేసరికి ఐఎమ్ థింకింగ్. సో ఆగస్టులో సెప్టెంబర్లో అయినా నోటిఫికేషన్ ఇస్తారేమో. సో అక్టోబర్ నవంబర్కి అయినా ఎగ్జామ్ ఉంటుంది. సో అప్పటి వరకు ప్రిపేర్ అవ్వాలన్నది ప్లాన్. ఈ హిస్టరీ అయిపోతూనే ఈ మోడర్న్ హిస్టరీ అయిపోతూనే ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ పాలిటీ అండ్ సైమల్టేనియస్గా ఏన్షియంట్ అండ్ మిడివల్ చదువుదాం కొంచెం. సో ద టూ సబ్జెక్ట్స్ టుగెదర్ తీసుకెళ్దాం ముందుకి అని. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అందరికీ. ఐ విల్ అప్డేట్ లేటర్.